హలో నాన్న, ఈ బుజ్జమ్మ వెళ్ళిపోయినప్పటి నుంచి నాకు నిద్ర కూడా సరిగా పట్టట్లేదు. ఎవరైనా మంచి డాక్టర్ ఉంటే చెప్పొచ్చు కదా నాన్న. డాక్టర్ అమ్మ మొగుడిని పంపిస్తా, ముందు పో. డాక్టర్ అమ్మ మొగుడు నాకెందుకు, డాక్టర్ చెప్పు చాలు. మీరు డాక్టర్ బాబు కదా? కాదు, బాబు ద డాక్టర్. ప్రాబ్లం ఏంటి? నిద్ర పట్టలేదండి. ఎప్పటి నుంచి? మా ఆవిడ వెళ్ళిపోయినప్పటి నుంచి. చిచి, మళ్ళీ ఇదే పంచాయతీ. గత 7 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఒక్కడు వైద్యం కోసం రాడు. ప్రతోడు పెళ్ళంతో పంచాయతీ అనే వస్తారు. నేను డాక్టర్ బాబుని, మ్యారేజ్ కౌన్సిలర్ని కాదు. అదే సార్, మా నాన్న డాక్టర్ దగ్గర పంపిస్తారనుకుంటే డాక్టర్లోనే డాక్టర్, బాబులకే బాబు. మీరే ఎలాగైనా. సర్లే చెప్పు. మా ఆవిడ వెళ్ళిన దగ్గర నుంచి నిద్ర పట్టట్లేదండి. గుడ్. ఈజీగా ఒక 300-400 ఎపిసోడ్ లాగే. డాక్టర్ గారు, సినిమా సార్ 2.5 గంటల్లో వెనక్కి వచ్చేయాలి. ఓకే, ఎప్పుడు వెళ్ళింది? 1, 2, 3. వెళ్ళిన 3 రోజులకి. అంటే సార్ పెళ్ళం వదిలేసి ఇంక అదే ప్రాబ్లమా? నేను సంక్రాంతి పందెం పుజ్జునని నాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. తాగేసి కొట్టడం, పాత అకౌంట్లో ఏమన్నా చేసి నేను అంటాను కాదు. బుజ్జమ్మంటే నాకు లవ్వు. అంత లవ్ చేస్తే ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందో అదే తెలీదండి. వాళ్ళ పేరెంట్స్ని అడగపోయావా? బుజ్జమ్మని అడగమన్నారు. మరి అమ్మాయిని అడిగితే? బుజ్జమ్మని అడిగితే నువ్వే తెలుసుకోమంది. ఊళ్ళో ఎవరైనా? ఊళ్ళో వాళ్ళు ఒక్కరు కూడా వదలకుండా అందరు నన్నే తప్పు అంటున్నారు. పోనీ మీ పేరెంట్స్ అన్నా నీకు సపోర్టివ్గా ఉంటున్నారా? నాన్న, ఒరే ఎదవా, ఏమైనా తెలిసిందా? ఎవరో అదే పనిలో ఉన్నాను. పెట్టే ముందు నేను తర్వాత మాట్లాడతాను. పాపమే నువ్వు. నేను టార్చర్ చేస్తే భరించే పెళ్ళానే చూశాను కానీ నన్ను వదిలేసిన పెళ్ళంతో నేను ఎప్పుడూ డీల్ చేయలేదయ్యా. సారీ ప్రతాపు. అంటే మీరు ఏం చేయలేరా? సిరంజి లేకుండా ఇంజెక్షను, రోగం అర్థం అవ్వకుండా మెడికేషను, సమస్య తెలియకుండా సొల్యూషను. పనవదయ్యా ప్రతాపు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? పాపం వెయిట్ చేయాల్సిందే ప్రతాపు. ఇప్పటి వరకు ఏప్రిల్ 17 తప్పదా? తప్పదయ్యా ప్రతాపు.